ప్రియులరా, గడిచిన దినాన మనం యేసుక్రీస్తు ప్రభుల వారి సిద్ధాంత సంబంధమైన నామములు అనేటటువంటి వాటిలో భాగంగా మొదటి నామం విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అనేటటువంటి నామం, యేసు ప్రభుల వారి నామం గురించి కొన్ని విషయాలు నేర్చుకోవటం జరిగింది. సిద్ధాంత సంబంధమైన నామములు అనగా ఆయన పట్ల మనం మానవులంగా ఎలా వ్యవహరించాలి, ఆయన ఎలా చూడాలి, ఏమని తెలుసుకోవాలి, తెలుసుకున్న మనం ఆయన పట్ల నెరవేర్చవలసినటువంటి పనులేమిటి, ఇవి ప్రధానంగా సిద్ధాంత సంబంధమైనటువంటి ఆజ్ఞలుగా మనం నేర్చుకోవటం జరిగింది. ఇందులో భాగంగా గడిచిన కాలంలో మరి కర్త అంటే మూలము, పునాది, ఆరంభము, ఆధారము అనేటటువంటి అర్థాలు వస్తాయని నేర్చుకోవటం జరిగింది. అట్లాగే యేసు ప్రభుల వారు మరి ఈరోజు మనం ఏదైతే భక్తి, విశ్వాసము కలిగి ఉన్నామో దానికి ఆయన మూలమై ఉన్నారు. ఎటువంటి మూలమై ఉన్నారు, ఎలా మూలమై ఉన్నారు అన్నటువంటి విషయాలను కూడా మనం నేర్చుకోవటం జరిగింది. శరీరం అనేటటువంటిది కేవలం ఒకవైపు మాత్రమే మనం చూసాము. అది అబద్ధం కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శరీరము దానికి కళ్ళాలు వదిలేస్తే భయంకరమైన శత్రువుగా మారిపోతుంది. అది నిజమే, కానేది ఒకవైపు మాత్రమే. వాస్తవంగా రెండవ వైపు దేవుడు మనందరికి మేలుకరంగా ప్రసాదించడం జరిగింది. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకమందు ప్రవేశించినప్పుడు తండ్రికి చేసిన ప్రార్థనలో మనకు చాలా స్పష్టంగా ఏమి కనబడుతుంది అంటే, బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అని చెబుతూ, ఇదిగో ఈ శరీరాన్ని నువ్వు అమర్చినందుకు నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ శరీరంతో వచ్చి ఉన్నాను. కనుక దేవుడి చిత్తము నెరవేర్చుటకు సజీవయాగముగా మన అవయవాలను దేవుడికి అర్పించాలి. నీతి సాధనములుగా దాన్ని పాడగలగాలి. ఏ పని చేయాలన్నా, అందులో మంచి పని చేయాలన్నా దేహం కావాలి, అవయవాలు కావాలి. ఆ అవయవాలు లేకపోతే ఆ పని మనం చేయలేం. చేతులు లేకపోతే చేతులతో చేసే పనులు చేయలేం. కాళ్ళు లేకపోతే కాళ్ళతో చేసే పనులు చేయలేం. నోరు లేకపోతే నోటితో చేసే పనులు చేయలేం. కనుక అవి ఉన్నాయంటే పని ఉందని అర్థం. కనుక పనికి సాధనాలుగా దేవుడు ఈ భూమి మీదకి దేహాన్ని పంపించటం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మంచి పనిమంతునిగా వాడుకోవచ్చు. డబ్బు కోసం లోకంలో ఒక మంచి సామెత ఉంది. ఏంటంటే, డబ్బు మంచి దాసుడు కానీ చెడ్డ యజమాని. విన్నారా ఈ మాట మీరు ఎప్పుడైనా? డబ్బు మంచి దాసుడే కానీ చెడ్డ యజమాని. ఎవరు వినలేదండి ఈ స్టేట్మెంట్? ఎవరు వినలేదు. నిజంగా లోకంలో చాలా ఫేమస్ అయినటువంటి మాట అది. మంచి దాసుడట డబ్బు, కానీ చెడ్డ యజమాని. డబ్బు వరకు మాత్రమే ఆలోచించింది ప్రపంచం, కానీ దేహం మంచి దాసుడట, చాలా మంచి దాసుడు. కానీ దానికి గనక పెత్తనం ఇస్తే చెడ్డ యజమానిగా మారిపోవటం జరుగుతుంది. అర్థమవుతుందా? కనుక దేహంలోకి వచ్చినటువంటి వాళ్ళం చాలా మంది మరి అవయవాలు ఉన్నాయి కదండి, పాపాలు చేస్తూ ఉంటామండి, ఇంకా దాని నుంచి తప్పించుకోలేమండి, మన వల్ల కాదండి అనేటటువంటిది. నిన్న అమ్మ మంచి విషయాలు జ్ఞాపకం చేశారు. ఇది ఉప్పు కారం తిన్న బాడీ అండి, ఈ ఎంతవరకు చూసినా ఈ మదం ఎక్కినటువంటి పరిస్థితిలోనే ఉంటదండి, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేకమైన విషయాల్లో ఏమ్మా వినిపించట్లేదండి, స్లోగా వస్తుంది వాయిస్. అవునమ్మా, మరి ఎవరు మాట్లాడలేదమ్మా. మరి ఇప్పుడు చూడండి,
మాకు బాగా వాయిస్ వినిపిస్తుంది. బాగాలేదు. సిస్టర్ రైట్ వాల్యూమ్ పెంచుకోమని చెప్పండి. అమ్మ వాల్యూమ్ పెంచుకోండి. అచ్చమ్మ గారు వాల్యూమ్ పెంచుకోండి, లేకపోతే తిరిగి జాయిన్ అవ్వండి. లేదండి, వాయిస్ స్లోగానే వస్తుందండి. అందరికి అట్లా అనిపిస్తుంది, మరి కొందరికి అట్లా. అన్న మాకు బాగానే వినపడుతుంది అన్న, క్లారిటీగా వాయిస్ కూడా లౌడ్ గా ఉంది. రైట్ అమ్మ, రైట్. ఒకసారి మీరు అట్లా టోళ్ళు మీరు రీజాయిన్ అవ్వండి, అర్థమవుతుంది మీకు. రైట్, గమనించండి పిల్లరా. మనకి ఈ అవయవాల విషయంలో, దేహం విషయంలో రకరకాలుగా డ్రాబ్యాక్స్ గా మాత్రమే తెలిసినటువంటి పరిస్థితి. కాబట్టి అది నిజం కాదు, అది ఒకవైపు మాత్రమే. రెండవ వైపు ఉంది. ఆ రెండవ వైపు ఏమిటంటే, ఇదే దేహంతో అనేకులైనటువంటి భక్తులు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన బాధ్యతలను నమ్మకంతో, సమర్థతతో సంపూర్ణంగా నెరవేర్చారు. కనుక ఈ భరోసా, ఈ నమ్మకం యేసు ప్రభుల వారి జీవితాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. ఈవెన్ పౌలు గారు కూడా మీరు బాగా గమనిస్తే, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని స్వాధీనపరుచుకుంటున్నాను. స్వాధీనపరచుకోగలమా? శరీరాన్ని స్వాధీనపరచుకోగలమా? పరుచుకోగలమన్నా 100% పరచుకోగలము గనకనే నేను స్వాధీనపరచుకోగలుగుతున్నాను అని చెప్పాడు. స్వాధీనపరచుకుంది 2 ఖండాల్లో సేవ చేయగలడు ఆయన. నేడు మనకున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేనటువంటి దినాలలో, మనకున్నటువంటి సపోర్ట్స్ లేనటువంటి దినాలలో, మనకున్నటువంటి టెక్నాలజీ లేని దినాలలో, అసలు అటువంటి ఏవి కూడా లేనటువంటి దినాలలో 2 ఖండాలకు వెళ్ళి అనేకమైన సంఘాలను స్థాపించి పరిచర్యలను ఉన్నతంగా ఉధృతంగా జరిగించి తనలాంటి వాళ్ళని అనేకులను సిద్ధపరిచి కొత్త నిబంధనలో 50% కంటే పుస్తకాలను రాసి, ఎక్కువ పుస్తకాలను, అంత స్ఫూర్తివంతమైనటువంటి సేవలు జరిగించగలిగాడంటే, శరీరము శత్రువుగా ఉండి శరీరము సహకరించకపోతే అది జరుగుతుందా? అది జరిగే పనేనా చెప్పండి. కనుక ప్రియులరా, యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని చూచినప్పుడు మనకు ఒక విశ్వాసానికి ఒక పునాది ఏర్పడుతుంది, ఒక ధైర్యం కనపడుతుంది, ఒక నిరీక్షణ ఉంటుంది. అదే ఈ దేహములో ఉన్నను దేవునికి ఇష్టలుగా బ్రతకవచ్చును, దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చవచ్చును అన్న విషయాలు, అన్న భరోసా యేసు ప్రభుల వారి జీవితం మనకిస్తుంది. అది గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఇంకా ఇంతటితో మనం అయిపోలేదు, ఇంకా ఉంది అని కూడా నిన్న మీకు జ్ఞాపకం చేశాను. మీకు మరలా గుర్తుందో లేదో మరి ఏముంది ఇంకేముంది అని అంటే చాలా ఉన్నాయి. అదేంటంటే, మనల్ని రక్షించటానికి, సంపూర్ణముగా రక్షించటానికి ఆయనే దిక్కు అన్నటువంటి భరోసా కూడా, అట్టి విశ్వాసానికి కూడా ఆయనే ఆద్యుడు, ఆయనే మూలం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం, 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, సంపూర్ణంగా రక్షించటానికి శక్తిమంతుడట. ఒక సంపూర్ణ రక్షణ అంటే నన్ను సంపూర్ణముగా రక్షించగలిగినటువంటి రక్షకుడు నా యేసు అన్న నమ్మకం, ధైర్యం యేసు ప్రభువుల వారి యొక్క నామం కలగజేస్తుంది. అదే విశ్వాసమునకు కర్త. అంటే నన్ను సంపూర్ణముగా రక్షించగలడు అన్న విశ్వాసం యేసు ప్రభుల వారి మీద ఉంచవచ్చు. ఇక్కడ రక్షించే వ్యక్తికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలండి?
మళ్ళీ అడుగుతున్నా, ఉండాలన్న. ఏముండాలి? ఉండాలన్న. ఉండాలి అనేది కరెక్ట్. రక్షించే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలలో 2 ప్రధానమైన అర్హతలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు రక్షించాలన్నా ఎవరినైనా. ఎందుకంటే రక్షకుడిని ధరించుకున్నటువంటి చిన్న రక్షకులం కదా మనం. కాబట్టి మనము రక్షించటానికి 2 ప్రధానమైన అర్హతలు కలిగి ఉండాలి. ఎందుకంటే సంపూర్ణంగా రక్షించటానికి ఏ అర్హత ఉంది ఆయనకి, ఏ క్వాలిఫికేషన్ ఉంది అని అంటే అది మనకు ముందు తెలియాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏమంటారు, వాళ్ళ పేరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ అంటే అర్థం ఏంటి? ఐడియా ఉందండి ఎవరికైనా? రక్షక రక్షక భటులు అని అర్థం. రక్షక భటులు అంటే వాళ్ళు రక్షించేవాళ్ళు. పొలిటీషియన్స్ ఏమంటారు? ఈ దేశాన్ని మేము ఈ రాష్ట్రాన్ని మేము రక్షించేది, మేము రక్షకులు అని వాళ్ళు మాట్లాడతారు. అట్లాగే బార్డర్ లో పనిచేసేటటువంటి ఆర్మీ ఆఫీసర్స్ ఏం చెప్తారు? సైనికులు మేము రక్షకులు అని. మరలా చిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ గురించి ఒక మంచి సినిమా కూడా తీయడం జరిగింది టాలీవుడ్ లో. వాళ్ళకి ఎవరు సరిలేరట. ఎస్, భౌతికంగా ఈ దేహాలను, ఈ భౌతికమైన భూభాగాన్ని రక్షించటంలో వాళ్ళు రక్షకులే, కాదని చెప్పలా. కానీ యేసు ప్రభుల వారు ఏ రక్షకుడు అది తెలియాలి ముందు. వేటి నుండి రక్షణ? ఆత్మల రక్షకుడు. ఏటి నుండి రక్షణ అంటే చాలా క్లారిటీగా దేవదూత జరిగింది. ఒకసారి దేని నుంచి మనకు రక్షణ కల్పిస్తారు, ఈ దేంతో మనకి ఏమైనా ప్రమాదం ఉంది అనేది ఒకసారి గమనించగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం అండి. ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదనవనెను. ఇప్పుడు చెప్పండి, ఈ మాటను చూసిన తర్వాత ఎక్కడి నుంచి రక్షణిస్తారట యేసుప్రభుల వారు? పాపముల నుండి. ఏంటి? పాపముల నుండి ఆయనే రక్షిస్తారంట. ఏమంటే వేరే వాళ్ళు ఎవరు రక్షించలేరు పాపాల నుంచి? నా పాపాల నుండి రక్షించగలిగిన వాడు ఎవరు అంటే, ఇప్పుడు ఎవరితో ప్రమాదం ఉందన్నమాట మనిషికి? మనిషి పాపముతో ప్రమాదం. మరి పాపముతో ఇంత ప్రమాదం ఉందని తెలిసి నీతిమంతుడు లేడు ఒక్కడు లేనంత గొప్ప స్థాయిలో ఎందుకు చేస్తున్నారు పాపాల మనుషులు? చెప్పండి. మనకు ఇంత 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 ప్రమాదం ఉందని తెలిసినప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. ఏ మరణం అది? 2వ మరణం. దాని పాతాళపు శిక్ష పొందే మరణం. ఈ శరీరము ఆత్మ వేరేటటువంటి భౌతిక మరణం కాదు, ఆత్మీయ మరణం. ఆత్మ వెళ్ళి పాతాళములో యాతన పడేటటువంటి పరిస్థితి చూసారా, అదే మరణం. అట్టి మరణం సంభవించేటువంటి శాశ్వతకాల శిక్ష వెళ్ళేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంటే మరి ఇది తెలిసినా ఎందుకు చేస్తున్నారు పాపాలు అని అంటే, పాపముకి ఉన్న పవర్ ఎలాంటిదంటేనండి, దాని పర్యవసానం ఎంత ఉన్నా దానిని సైతం మరిపించే విధంగా అడిక్ట్ చేయిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. మర్చిపోకండి, మళ్ళీ చెప్తాను. పాపానుకున్న పవర్ ఏంటంటే, అది దాని వలన వచ్చేటటువంటి ప్రమాద పర్యవసానాలు ఎంతవైనా కూడా, ఎంత తీవ్రమైనవైనా, ఎంత నష్టపరిచేవైనా దాని నుంచి పక్కకు రాలేకపోతున్నామన్నంత అడిక్షన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్కు వ్యభిచారానికి అలవాటు పడ్డారు అనుకోండి, అంత ఈజీగా బయటపడగలరా? లాగేస్తూ ఉంటది. మద్యానికి బానిసలు అప్పుడప్పుడు చూడండి, అరే ఎన్నిసార్లు చెప్తారు నీకు నీ కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, మంచి భార్య, మంచి పిల్లలు ఉన్నారు,
ఆ, ఇది మంచి ఉద్యోగం ఉంది, ఎందుకురా ఇవన్నీ చేస్తావంటే వాడు చెప్తాడు. ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల తాగకుండా కాదు, ఉండలేకపోతుంది. ఆకుండా ఉండలేకపోతున్నానండి. దాన్ని చూడగానే మరి మందు బాటలు చూడగానే ఏమైపోతుంది, శర మామూలు అయిపోతుంది, తాగేయాలనిపిస్తుంది, పట్టేసేయాలనిపిస్తుంది అన్నటువంటి రీతిగా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఆ పాపాలు. అంటే ఇప్పుడు లంచాలకు అలవాటు పడ్డ పరిస్థితి, అక్రమ అర్జనకు అలవాటు పడినటువంటి వ్యక్తులు ఒకసారిగా దాన్ని మానుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. పాపం అది, పాపం అలవాటైతే అడిక్ట్ అయిపోతాం, దాని నుంచి బయటపడటం మన వల్ల కాదు. చిత్రం ఏంటంటే పాపములో పడటమే మన వల్ల జరిగేది. మన మన సొంత స్వకీయ దురాశల చేత ఏడవబడి పడిపోయేది పాపంలో. కానీ దాని నుంచి బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా రాలేము, మనముగా రాలేము. దీనికి కావలసినటువంటి ఒకే ఒక దిక్కు యేసుప్రభుల వారే. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అన్న మాట దేవదూత గట్టిగా ఘనంగా చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా పాపముల నుండి రక్షించటానికి రావటం జరిగింది. ఆ పాపపు పర్యవసానాల నుంచి, ఆ రాబోయేటువంటి నరక శిక్ష నుండి, నిత్య యాతన నుండి తప్పించటానికి వచ్చినటువంటి ఒకే ఒక పరిష్కారం, ఒకే ఒక మార్గం అనేటటువంటి భరోసా యేసుప్రభుల వారు కల్పించారు. దీనికి 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇంత ముందు కూడా మీతో చెప్పాను, పంచుకోవటం జరిగింది, మర్చిపోయినట్టున్నారు. చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాను కదా రోజు. కాబట్టి అందుకే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే నిత్యము మరలా నెమరు వేసుకుంటూ, నేర్చుకుంటూ, వింటూ, చెక్ చేసుకుంటూ ఉండగలిగితేనే అవన్నీ స్మృతి పదంలో ఉంటే మనకు మేలు చేస్తాయి. లేదంటే అసలు పనిచేయవు. ప్రియులారా, మర్చిపోకండి. రైట్. 2 ప్రధానమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి రక్షించే వ్యక్తికి. మొట్టమొదటి ఏంటంటే, రక్షించేవాడు ఎవరైతే రక్షణ కోరుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్న ప్రమాదంలో ఈయన ఉండకూడదు. అంటే సేఫ్ జోన్ లో ఉండాలి. మీకు అర్థమైందా విషయం? ఉదాహరణకి అగ్నిలో కాలిపోతున్నారండి కొందరు. ఇప్పుడు అగ్నిలో కాలిపోయిన వాళ్ళు రక్షించేవాడు అగ్ని బయట ఉండాలా, వాడు కూడా అగ్ని లోపలే ఉండాలా? అగ్ని బయట ఉండాలి. బయట ఉండి బయట నుంచి మళ్ళీ లోపలికి వెళ్తాడు, అది వేరే సంగతి. రక్షించడానికి వెళ్తాడు. ఇప్పుడు మనం కాలిపోతూ ఉంటే మనలాగే ఇంకొకరికి కాలిపోతున్నాడు అనుకోండి, వాడు మనల్ని ఏం రక్షించగలడా? వాడు కూడా కాలిపోతున్నాడు. అంటే రక్షించే వాళ్ళు, రక్షకులు అన్నటువంటి క్వాలిటీ ఉండేవాళ్ళకి ఒక ప్రధానమైన గుణం ఉండాలి. అది ఏమిటి అంటే, ఎక్కడి నుంచి ముందు ఎందుకు అనుకున్నాం? పాపముల నుండి రక్షించటానికి. పాపం నుండి రక్షించాలంటే రక్షించేవాడు ఏం చేయకూడదు చెప్పండి, మీకు అర్థం కావడానికి. అంతే, పాపే ఉండకూడదు, పాపాలు చేస్తూ ఉండకూడదు. చాలా మందికి యేసుప్రభుల వారు పరిశుద్ధుడయ్యా, పాపరహితుడయ్యా, ఆయనకు అసలు పాపము చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడయ్యా, ఆయన శ్రేష్ఠుడని మాట మాత్రం చెప్తారు. కానీ ఎందుకు ఆయన ఉండాలి అట్లాగా? ఎవరి కోసం? అది కూడా తెలియాలి, అది కూడా మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇల్లు తుడుస్తాం మనం. ఇల్లు తుడిచేటప్పుడు బాగా క్లీన్ అయిపోవాలంటే ఎట్లాంటి బట్ట వాడాలి, ఎలాంటి మాపు వాడాలి? అదే ఇంత దుర్గంధము, ఇంత మురికి ఉన్నటువంటి దాన్ని వాడతాము. దానికి శుభ్రమైన బట్ట వాడితే ఆ ఫ్లోర్ మీద ఉన్నటువంటి ఆ మురికంతా ఆ బట్ట కంటుకొని ఫ్లోర్ క్లీన్ అయిపోతుంది. అంతే కదా?
అంతే. అంటే అంటే మనకేం అర్థం కావాలి? బూజుకర్రను చూసారా? బూజుకర్రను చూసి దాన్ని వాడుతూ ఉంటాం కదండి. బూజుకర్రను అది బాగా బూజు క్లియర్ చేయాలంటే దీనికి బూజు ఉండకూడదు ఎక్కువ, అవునా కదా? బూజు లేకుండా క్లియర్ గా ఉంటే ఆ బూజు అంతా దీనికి అంటుకొని అక్కడ క్లియర్ అవుతుంది. మనిషి పాపం విషయం కూడా అదే. యేసు ప్రభుల వారు పరిశుద్ధుడిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఆయన కోసం కాదు, నీ కోసం, నా కోసం. ఎందుకనంటే మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయట కదా. మరి మనందరి పాపములు ఆయన మీద మోపబడుతూ ఉంటే ఆయన ఎట్లుండాలి? ముందు ఏ పాప భారం లేకుండా ఉండాలి. ఖాళీ ట్రక్ ఉంటే మనం సరుకులని డంప్ చేయొచ్చు. ఆల్రెడీ ఫుల్గా లోడ్ అయిన ట్రక్కులకు మేమేస్తాం? అర్థమైందండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి లోక పాపములే ఉండాలి తప్ప తన పాపాలు ఉండకూడదు. ఒకవేళ అది ఉంటే ఏమవుతుందంటే ఆ ఎట్లా ఉంటుందంటే బట్టతలోడు వెళ్ళి బోడుగుండోడికి మొరపెట్టుకున్నాడట. విన్నారు ఈ మాట? సామెతున్నారా? బట్టతలవాడు వెళ్ళి బోడుగుండోడికి మొరపెట్టుకుంటే ఏమవుద్ది? మరి ఒక పాపాత్ముడు పోయి నేను ఈ పాపాల నుండి బయటపడలేకపోతున్నాను, ఇంకో పాపం చేసేవాడి దగ్గర పోయాం అనుకో, వాడేమంటాడు? నేనే పాపంలో నేను కూడా పాపంలో ఒకటి ఉన్నాను రా నాయన, నేను ఎట్లా బయటపడాలా అని చూస్తున్నాను అంటే అప్పుల్లో కూరుకుపోయినోడు అప్పు ఇవ్వలేడు. ఇదంత నిజమో. సమస్యల వలయములో చిక్కుకుపోయినోడు ఇంకొకటి సమస్య గురించి ఆలోచించలేడు. ఇప్పుడు మీరు ఇంకొకరిని పట్టించుకోగలుగుతున్నారా? నేను ఇంకొకరిని పట్టించుకోలేగలుగుతున్నానా? ఎందుకు అనుకుంటున్నారు? మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఏం పట్టించుకుంటాం? అర్థమైందా? యేసు ప్రభుల వారు పరిశుద్ధుడుగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండటం క్షణక్షణం దినదినం ఎవరి కోసం అంటే మనల్ని సంపూర్ణముగా రక్షించుట కొరకే. అందుకే ఆయనకు పరిశుద్ధత అవసరమైంది. అందుకే ఆయన పరిశుద్ధతను ఎప్పుడూ కూడా కోల్పోకుండా జాగ్రత్త వహించటం అనేది జరిగింది. మన కోసమే ప్రభు. ఎవడు చేయమన్నాడండి అంటాడు ఒకడు. మూర్ఖుడు ఎవరండి చేయమన్నారు, ఎవరండి ఉండమన్నారంటే అలా ఉండకపోతే నువ్వెట్లా రక్షించబడతావు? ఎప్పుడన్నా మీరు గమనించండి, ఒక చిన్న నలుసు బిడ్డ, కూతురు, కొడుకు ఈ లోకంలోనికి రావాలంటే ఓ తల్లి ఎంత పచ్చి ఉండాలండి, ఎంత పచ్చి ఉండాలండి. రోజు గర్భవతి అయిన తర్వాత ఆ గర్భం పెరిగే కొద్దినండి మరి చాలా మంది తల్లులకు నిజంగా నాకెప్పుడు ఆడబిడ్డలకు మీద రెస్పెక్ట్ ఒక కారణాన్ని బట్టి ఖచ్చితంగా ఇవ్వాలనిపిస్తుందండి. అదొక్క కారణం చాలు మిమ్మల్ని గౌరవించడానికి, ఆడబిడ్డల్ని గౌరవించడానికి. ఆ కారణం ఏంటంటే భర్త వంశాంకురాన్ని తీసుకురావటానికి అసలు ఎక్కడి దాకైనా వెళ్ళిపోతాయి ఆడపిల్ల. అందం కోల్పోవటానికి, ఆరోగ్యం కోల్పోవటానికి, ప్రాణాన్ని రిస్కులో పడేయటానికి కూడా వెళ్ళిపోతుంది తల్లి. ఆ ఒక్క కారణం చాలండి ఆడబిడ్డ నిజంగా అభినందనీయురాలు అని చెప్తాను. నెలలు నిండే కొద్దీ ఆ గర్భఫలం ఉంటే చూస్తారా బిడ్డ, అది పెరిగిపోతూ ఉంటే ఆ జీర్ణాశయం ఉంటుంది చూసారా, అది చిన్నది అయిపోతూ ఉంటుంది, ఎక్కువ తినలేదు. నెలలు నిండే కొద్దీ ఆడబిడ్డను మీరు గమనిస్తే మిమ్మల్ని మీరు ఇంతవరకు ఎవరైనా తల్లులైన వాళ్ళు ఆలోచన చేసుకుంటే తక్కువ తింటారు. ఎందుకనంటే అది చిన్నది అయిపోతూ ఉంటుంది. బిడ్డ పెరుగుతూ పోతూ ఉంటే అజీర్ణాశయం చిన్నదైపోతుంది, తినాలనుకునేది తినలేరు. కొంతమంది ఆడకూతులకు బోర్లో పడుకొని నిద్రపోవటం అలవాటు ఉంటుంది, బోర్లో పడుకోలేరు, కుదురుగా ఉండలేరు. వేవిళ్ళు కొంతమందికి 9వ నెల వరకు వస్తూ ఉంటాయి.
కానీ పథ్యాలన్నీ ఉంటే కదా ఒక నలుసు ఈ లోకంలోనికి రాగలిగేది. అలా మన తల్లులో పథ్యాలు ఉండడం బట్టే ఈరోజు మనం అందరం వచ్చాం. తల్లులకు నా వందనాలు. అంటే ఒక భూమి మీదకి ఒక నరుడు రావాలి అంటే, ఒక నలుసు రావాలంటే, ఒక జీవితం రావాలంటే ఎంత పథ్యం అమ్మ లేకపోతే వస్తాం మనం. అలాంటిది యేసు ప్రభుల వారు ఒక పరిశుద్ధుడిగా భూమి మీదకి మానవుడు మరలా మారాలి అంటే, యథార్థతను కోల్పోయిన యథార్థత తిరిగి తెచ్చుకోవాలంటే, కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి తెచ్చుకోవాలంటే యేసు ప్రభుల వారికి ఆ పరిశుద్ధత అనే ప్రసవ వేదన అవసరమైంది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదు, దయ్యాలను వెళ్ళగొట్టేశాడు యేసు ప్రభుల వారు. ఎట్లా? వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. జ్వరాన్ని వెళ్ళగొట్టేశాడు. జ్వరం ఏం చేశాడు? గద్దించేశాడు జ్వరాన్ని. జ్వరాన్ని గద్దిస్తే పారిపోయింది. పాపాన్ని గద్దించాడా? గద్దిస్తే పోయి అంత చిన్నది కాదు పాపం. ఆయనే ప్రాణమంతా కూడా ధారపోయాల్సి వచ్చింది. ప్రాణార్పణముగా సమస్తమును అర్పించాల్సి వచ్చింది. అలా అర్పణ చేస్తే తప్ప అది పోయింది కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. ఒక ఆయన అంటాడు, ఒక దైవజనుడు, పాపం అనేది 3 అక్షరాల పదమైన దేవుడితో ఉన్నటువంటి తండ్రితో, ఆత్మల కన్న తండ్రితో ఉన్న అనుబంధాన్ని మొక్క చెక్కలు చేసి ఇద్దరిని దూరం చేయగలిగి అటువంటి భయంకరమైన మహమ్మారి అని చెప్పడం జరుగుతుంది. అంటే పాపము నుండి రక్షించగలగాలంటే రక్షించే వ్యక్తి ఏమై ఉండాలి? పాపరహితుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఈవెన్ మనం కూడా లోకానికి వెళ్ళి ఏమైనా చెప్పాలి అంటే గుర్తుపెట్టుకో. నేను చాలాసార్లు సోదరులు రారాజు గారికి సంఘంలోకి వచ్చినప్పుడు ప్రేయర్ చేయమని చెప్పి కానీ, వాక్యం చెప్పని కానీ చెప్పినప్పుడు నాతో మాట చెప్తారు ఆయన. అన్న, ఇప్పుడే ఒక కేసు డీల్ చేసి రావాల్సి వచ్చింది, నేను ఈ సమయంలో ప్రార్థించలేనన్నా అని చెప్తాడు. కావాలంటే లైన్లో ఉన్నారు బ్రదర్ని అడగండి. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మనము అట్లా పాపాలు చేస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి పనులు చేయగలమా? చేయలే. మనస్సాక్షి గద్దిస్తుంది, రే నువ్వు ఇప్పుడు దాకా చేసి వచ్చింది ఏంట్రా, ఇప్పుడు చేస్తున్నది ఏంట్రా. ఎవరు అంటారే కమలాసన్ అని, మంచి యాక్షన్ చేస్తున్నావు నువ్వు అన్నట్టు. అది వద్దు. అలాంటి స్థితి మన వల్ల కాదు. ఒకవేళ యాక్షన్ చేసి ఎంతకాలం చేస్తాం? దొరికిపోతాం. మనస్సాక్షి గద్దింపుకు లోబడిపోతాం. కనుక మనము కూడా లోకానికి నాయన నువ్వు ఇట్లా ఉండాలి. లోకానికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ ఏదైనా మంచి చెప్పాలంటే మనం ఆ విషయంలో మంచి ఉంటేనే చెప్పగలం. వ్యభిచారం చేయొద్దు అని ఎదుటోడికి చెప్పలేడు. చెప్పినా అది చెల్లుబాటు కాదు. అర్థమైంది? లంచగొండి, వరే లంచం ఎవడన్నా తీసుకుంటారా? సిగ్గు శరం ఉన్నాడు మనిషి ఉన్నాడు, ఎవరు లంచం తీసుకుంటారా? అల్లేటోడు. అంటే రక్షించే వాటికి ఏముండాలి అంటే మాదిరి ఉండాలి. వాడిలాగా, ఎదుటోడిలాగా ఆ గుంటలో ఉంటే, ఆ పూట్లో ఉంటే, ఇద్దరు పూట్లో ఉంటే ఎవడు రక్షిస్తాడు? రక్షించేవాడు పూర్తి బయట ఉంటే ఆ పూట్లో ఉన్నవాడిని బయటకు తీసుకొచ్చేటటువంటి క్వాలిటీ ఉంటుంది. ఇది క్వాలిఫికేషన్ నెంబర్ 1. యేసుప్రభుల వారిలో ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ 2వది ఉండాలి. ఇంకేమిటి, ఇది ఉంది కదా, అయిపోయింది కదా అనుకుంటారు. నో, సెకండ్ క్వాలిఫికేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. అదేంటంటే, ఏమండి ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు. ఒడ్డున ఉన్నటువంటి వ్యక్తికి ఈత వచ్చు, కానీ వాడిని రక్షించట్లా. ఎందుకు?
ఏమై ఉంటుంది కారణం మీరు చెప్పండి. మనకి ఈత వచ్చు కదా ఒడ్డు. ఏమక్క చెప్పండి. ఈత రాదే. ఈత వచ్చా కదా నేను చెప్తున్నా. ఒడ్డున ఉన్న వ్యక్తికి ఈత వచ్చు, కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని చూశాడు, వాడికి ఈత రాదు, అయినా వీడు రక్షించట్లా. కారణం ఏమై ఉంటది? త్యాగం లేక. త్యాగం. ఇంకొంచెం క్లారిటీ కావాలన్నా దగ్గరది. అది మీరు చెప్పిన ఆన్సర్ దగ్గర ఆన్సరే. వెరీ గుడ్, అది కరెక్ట్. వాడిని రక్షించాలన్న మనసు లేకపోతే, మీ దగ్గర నా దగ్గర ఉందండి, చేయడానికి ఉంది, మంచి చేయటానికి ఎంతో ఉంది, కానీ చెయ్యాలన్న మనసు లేకపోతే చేయగలమా? యేసు ప్రభుల వారికి ఈ క్వాలిఫికేషన్ కూడా అద్వితీయంగా ఉంది. ఏమండి, మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారు లేదో, మనల్ని రక్షించడానికి యేసు ప్రభు రాకుండా పరలోకంలో నిండిపోయారండి. ఏం చేసి దింపగలం? ఏమి చేసి దింపగలం చెప్పండి? మనల్ని అవుద్దా? ఏమండి, యేసు ప్రభుల వారిని అక్కడే ఉండిపోయినాడు అనుకోండి, రాకుండా ఎవరు దింపగలరు? అందుకే చెప్తాడు చూడండి ఒక మంచి మాట, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు లేక. చాలమ్మా. ఇక్కడ ప్రశ్న చూడండి ఎంత బాగుందో. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును, ఎందుకు అంటే యేసు ప్రభువును కిందికి తేవటానికి. ఇప్పుడు యేసు ప్రభు కిందికి తీసుకురావాలంటే ఇక్కడ భూమి మీద ఉండి మాత్రం కుదరదంట. ఆయన తీసుకురావాలంటే అక్కడికి ఎక్కిపోవాలంటే మరి ఎవరు చచ్చిపోవాలి ముందు, అవునా? చావు. పరలోకం పోతున్నారంటే ఎవరైనా పోవాలంటే ఏమవ్వాలి? ముందు ఖచ్చితంగా చచ్చిపోవాలి. ఇప్పుడు ఆయన్ని పైనుంచి కిందికి తీసుకురావడం కోసం సావడానికి ఎవరు సిద్ధపడతారు ముందు? అది చెప్పండి. పోనీ ప్రపంచమంతా మూకుమ్మడిగా ధర్నా చేస్తే వస్తాడేంటి? నిరాహార దీక్షలు చేస్తే వస్తాడేంటి? ఆయనకి ఇష్టమై వచ్చాడు. మనం కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భక్తి ఇష్టపూర్వకంగా చేయాలి, త్యాగం ఇష్టపూర్వకంగా చేయాలి. ఇష్టము లేకుండా ఉన్నది ఎక్కువ కాలం చేయలేము. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆన్లైన్కి రావటం మీకు నిజంగానే ఇష్టం లేదనుకోండి, ఎంతకాలం రాగలరు? చర్చికి రావటం మీకు ఇష్టం లేదనుకోండి, బైబిల్ చదవటం మీకు ఇష్టం లేదనుకోండి, ప్రార్థన చేయటం మీకు ఇష్టం లేదండి, దేవుడికి ఇవ్వటం మీకు ఇష్టం లేదనుకోండి, ఎంతకాలం చేస్తారు? మొహమాటం కొరకు 1-2 సార్లు చేస్తారు, అంతేనా? అంతకంటేనా? కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇష్టం ఉంటే ఏ విధంగానైనా చేసేస్తారు. అందుకే చదివేటప్పుడు చాలా మంది చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఏమిటది? ఎలా చదవద్దంటారు? ఎలా చదవద్దంటారండి? కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదువు అంటారు. అర్థమైందా? దేవుడు కూడా భక్తి ఇష్టపడి చేస్తున్నాం, ఎలాగో మనస్ఫూర్తిగా చెయ్యి. మీరు గమనించారా? మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ విషయంలో చాలా అటెన్షన్ పే చేసి చేస్తూ ఉంటాం అన్ని. ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, మనం వంట చేయాలనుకోండి, ఎవరి కోసం చేస్తే బాగా చేస్తాం చెప్పండి? వంట చేయాలండి, ఎవరి కోసం చేస్తే బాగా చేయాలనుకుంటాం? ఇష్టమైన మన కోసం చేసుకుంటే
నేను వాళ్ళ కోసం అంటే ఇంకా చెప్పాలంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు? బిడ్డలు. కొడుకుకో కూతురుకో చేసి పెట్టాలి అనుకోండి, ఆ వ్యవహారం వేరే విధంగా ఉంటది. అంటే ఎవరి మీదైతే ఇష్టం అనేది ఉంటుందో దానికోసం మన కాన్సన్ట్రేషన్ వేరే విధంగా ఉంటుందండి. నిజంగా యేసుప్రభుల వారండి ఎవరన్నా ప్రోత్సహించారు? ఇప్పుడు ఎవరైనా వెనక నుంచి ఏమో తోసారా? వెళ్ళు వెళ్ళు, సెలవు కొరల దెబ్బలు తిను, బల్లెపోటు భరించు, ఓర్చుకోయా, కాసేపు ఓర్చుకో అని చెప్పారా? ప్రభువే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. నా ఇష్ట ప్రకారం నేను పెడుతున్నాను. అది ప్రేమ. ఎవరు బలవంతం చేయగా కాదు చేసేది. సేవ విషయంలో నేనున్నానండి. రోజు ఉదయాన్నే రావాలి అన్న ఇష్టం నాకు లేదనుకోండి, రాగలనా? ఏదో కారణం చెప్పి ఎవరో ఒకరు చూసుకోండి అయ్యా అని చెప్పేసి అందరికీ షెడ్యూల్ వేసేసి వెళ్ళిపోవచ్చు నేను. కానీ అది రక్షకుడి లక్షణం కాదు. ప్రభు పరమరక్షకుడు, లోకరక్షకుడు. కానీ మనకు కూడా నాయన నీకున్న కెపాసిటీని బట్టి వీళ్ళను కొంచెం రక్షించు అనేటువంటి బాధ్యత కూడా ఇచ్చాడు. రక్షకుడుగా ఉన్నటువంటి వాళ్ళు, రక్షణలో కొనసాగింప చేయాలి అనేవాళ్ళు, కొంతమందిని ఆయన రక్షించాలనుకునేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇష్టపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా రావాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. కొంతమంది పిల్లలు నేను అడుగుతూ ఉంటాను, ఏనైనా రాలేకపోతున్నారు, సంఘానికి ఎందుకు రాలేకపోతున్నారు, మీటింగ్కి దీనికి ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళన్ని కారణాలు చెప్తారు. మాటలో చెప్పాలంటే సాకులు చెప్తారు. ఒక్కటే, ఇష్టం ఉంటే ఇవన్నీ రావు. ప్రాబ్లమ్స్ ఎవరికి లేవండి? ఇక్కడ లైన్లో జాయిన్ అయిన వాళ్ళలో ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇరుకులు ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. విలువ తెలిసి ఉంటే బాగలేకపోయినా పిల్లలకి చేసి పెట్టుకోవాలనుకుంటాను, బాగోలేకపోయినా కుటుంబాన్ని చూసుకోవాలనుకుంటానే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చేసరికి ఎందుకు అలాగైంది అంటే రక్షణ విలువ తెలియదు. మనకు రక్షణ విలువ తెలియక రక్షణలో ఎదగలేకపోతున్నాం. రక్షణ విషయములో ఎదగాలరా అంటున్నాడు. ఎదిగిన వాడు అనేకులను రక్షించటానికి ఆసక్తితో ప్రాణమివ్వాలి, ఆసక్తితో కోల్పోవటానికి సిద్ధపడాలి. కాబట్టి ప్రియులారా, రక్షించే వాళ్లకు 2 క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీ నెంబర్ 1 మర్చిపోయారా? రక్షించేవారు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే పాపము నుండి రక్షించాలంటే మరొక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే అవ్వదు, అది జరిగే పని కాదు. మొదటి క్వాలిఫికేషన్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ నెంబర్ 2 ఏంటి? ఎంత పరిశుద్ధులుగా ఉన్నా ఇష్టము లేకపోతే అది జరగదు, ఆ రక్షణ కార్యం పూర్తి కాదు. కనుక మనలో క్వాలిఫికేషన్ ఉండాలి, రక్షించటానికి సంబంధించినటువంటి అన్ని అర్హతలు ఉండాలి, ప్లస్ ఆసక్తి ఉండాలి. ఈ 2 పుష్కలంగా ప్రభువులో ఉన్నాయి. అందుకే ఆయన ఎవరు అంటే సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అలా రక్షించగలడు అన్న విశ్వాసానికి ఒక నిలువెత్తు నిదర్శనం యేసు ప్రభుల వారు. అది విశ్వాసమునకు కర్త. నన్ను రక్షించగలిగిన సమర్థుడు ఆయనే. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, గుర్తుందా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అదేనండి. కాబట్టి విశ్వాసమునకు కర్త అంటే నన్ను రక్షించటానికి
అన్ని అర్హతలు ఉన్న ఒకే ఒక దిక్కు యేసు ప్రభుల వారే అనేటటువంటి భరోసా మనిషికి రావటం. ఇదండి యేసు ప్రభుల వారి యొక్క విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు అంటే అర్థం. ఇక నెక్స్ట్ డేస్ లో యేసు ప్రభుల వారి సిద్ధాంత సంబంధమైన నామముల్లో మిగిలిన 3 నామముల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నీతి గల న్యాయాధిపతి అంటే ఏంటో, కడపటి ఆదాము అంటే ఏమిటో, సంఘమునకు శిరస్సు అంటే ఏంటో అన్నటువంటి విషయాలన్నిటి గురించి కూడా మనం మరింత స్పష్టంగా కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.